లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారునగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. వాక్యాలను లేఖనాల నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం. పరిశుద్ధమైన దేవ, పలకమంది తండ్రి, ఎంత మాత్రం యోగ్యం కానీ నన్ను ప్రేమించి రక్షించి ఇలా జీవింపజేస్తున్నాను. ప్రేమ దగ్గరికే వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. అవును నాయన, నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా యోగ్యం కానీ నన్ను ప్రేమించి రక్షించి, అవును తండ్రి, పంది వలె కుక్క వలె ప్రభా లోకంలో తిరుగుతున్నప్పుడు అవును తండ్రి నన్ను ప్రేమించి రక్షించి, అవును తండ్రి ఇలా నిలబెట్టడానికి ఇచ్చిన నీ దయను బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నీ నామాన్ని కూడా ఉచ్చరించడానికి యోగ్యం కాదు, అయినప్పటికీ నీ ప్రభా నీ వాక్య లేఖనాలని అవును తండ్రి బిడ్డలకు అందించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. నేనంతటి వాడినయ్యా, అవును తండ్రి, ఎన్నో పాపాలు చేసిన వాడిని. నా పాపాలు ప్రభా నా ఎదుటి వారికి చెప్పుకుంటే చీ అని ప్రభా ముఖం మీద ఉమ్ము వేస్తారు. అలాంటి పాపాలు చేసినట్టు వాడిని ప్రభా నన్ను కరుణించి, అవును తండ్రి, రక్షించి నీ రక్తంతో కడిగి శుద్ధీకరించి బిడ్డలుగా చేసుకున్న నీ ప్రేమంతరి కొరకై వందనములు చెల్లించుకుంటూ వస్తుంటున్నాను. వీటి వాక్య లేఖనాలు ప్రభా నేనేం చెప్పాలో నాకైతే తెలియదు. అవును తండ్రి, మీరే మాట్లాడమని నా నోటికి బూరగా ఉండి ముందు నడిపిస్తారని చేతులకు చెప్పుకుంటూ ఈ చెప్పబడిన వాక్యాన్ని ప్రభా, ఈ చదివిన వాక్యాన్ని ప్రభా విరిచి వడ్డించమని చేతులకు చెప్పుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇలా రెహోబోతులో నేను నిలబడి వాక్యం చెప్తానని అసలు నేను ఇప్పుడు కళ్ళలో కూడా ఊహించలేను, అనుకోలేదు. ఒకవేళ తెలుసుకున్నవారు ఇక్కడ ఉన్నవాళ్ళు ఇది నిజమా అనుకోవచ్చు. కొద్దిమంది నిజమా అని సంతోషంగా అనుకోవచ్చు, కొద్దిమంది నిజమా అని వ్యతిరేకించేటట్టు కూడా అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఎప్పుడు ఒక్క లెక్క ఉండలేం కదా మనుషులు. మనం అప్పుడే పాపం చేయొచ్చు, అప్పుడే పరిశుద్ధంగా జీవించవచ్చు. ఎప్పుడు ఎలా ఉండేదో అది మన చేతుల్లో ఉన్నది. సాతానికి చోటిస్తే సాతాను జీవితం జీవిస్తాం, దేవునికి చోటిస్తే దేవునికి తగినట్టు జీవితం జీవిస్తాం. మరి ఇక్కడ ఎవరు పాపాత్ములు ఎవరు పుణ్యాత్ములు అంటే దేవుడు ఒక్కడే పుణ్యాత్ముడు, దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. పరిశుద్ధ అయినబడిన వారు ఎవరు లేరు. యేసుప్రభు రక్తం ద్వారా పరిశుద్ధులమని పిలువబడుతున్నాం తప్ప పరిశుద్ధులం ఎవరు లేము. చనిపోయినప్పుడు మాత్రమే, మన ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా పరిగణింపబడతాం. అప్పటిదాకా పరిశుద్ధులం కావడం కోసం తాపత్రయపడతాం. దినదినం మన పాపాలను ఒప్పుకుంటూ ముందుకు సాగిస్తున్నాం మనం. ఇక్కడ మన లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనంలో ఏమనున్నది? ఇక్కడ లాస్ట్ భాగం, చివరి భాగం, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన ఎప్పుడు చేయనట? ఎల్లప్పుడూ చేయనట. మరి చేస్తున్నాం ఎల్లప్పుడూ ప్రార్థన? చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థన అంటే ఏంటి తెలుసా మీకు? ప్రార్థన అంటే ఏంటిది? ప్రార్థన అంటే దేవునికి బలిపీఠం కట్టడం. ప్రార్థన అంటే బలిపీఠం. బలిపీఠం అది ఎట్లుండాలా? నిత్యం మండుతూ ఉండాలా. అంటే ప్రార్థన నిత్యం చేస్తూ ఉండాలా. పాత నిబంధన కాలంలో
బలిపీఠమే ప్రార్థన. ఇప్పుడు ప్రార్థనే బలిపీఠం. అది కొట్టివేయబడ్డది. దేవుడి ప్రార్థనను మనకి ఇచ్చినాడు. యేసుప్రభు రక్తం ద్వారానే మనం ప్రార్థన చేయడానికి ఉంది. ప్రార్థన ఎలా చేయాలా? ప్రార్థన ఎట్లా చేస్తే దేవుడు వింటాడు? మన ప్రార్థన ఏ రకంగా చేయాలి? ప్రార్థన నాకు దేవుడి పనులు బయలుపరిచిన దాన్ని బట్టి మిమ్మల్ని మీ దగ్గర పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. దేవునికి వందనాలు. ప్రార్థనకి ముందు వాక్యం ఉండాల. వాక్యానుసారమైన ప్రార్థన కలిగి ఉండాలి. ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేయడం సబబు కాదు. ఒకవేళ ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించాడు. వాక్యానుసారమైన ప్రార్థన కలిగి ఉండాలి. వాక్యానుసారమైన ప్రార్థన ఏ నామంన చేయాలి? అది యేసు నామంన చేయాలి. దేవుడు అన్నాడు, ఏమన్నాడు? నా నామంన నన్ను ఏమడిగినను ఇస్తా అన్నాడు. కానీ దేవుడు చిన్న లిటికేషన్ పెట్టాడు ఇక్కడ. ఏమడిగినా ఇస్తా అన్నాడు, నా నామంన ఏమడిగినా ఇస్తా అన్నాడు. కానీ మళ్ళీ ఒక మెలకువ పెట్టినాడు. ఏంటిది? అదేంటంటే నా చిత్తానుసారంగా ఏమడిగినా చేస్తాను. ఎవరి చిత్తానుసారంగా అడగాలి? అది దేవుని చిత్తానుసారంగా అడగాలి. మనకిష్టానుసారంగా అడుగు కాదు ప్రార్థన అంటే. మనకిష్టానుసారంగా అడిగిన ప్రార్థన సొంత చిత్తము ప్లస్ స్వార్థంతో కూడుకున్నది. నాకు ఇల్లు ఇవ్వు ప్రభువా, నాకు బిల్డింగ్ కట్టి ప్రభువా, నా కారు కొని ప్రభువా, నా బిడ్డకు పెళ్ళి అయ్యి ప్రభువా, నా కూతురికి మంచి చదివించడానికి డబ్బులు కావాలి ప్రభువా, నా కూతురికి మంచి పెళ్లి సంబంధం కావాలి ప్రభువా. అది మన కొరకు చేసుకోబడిన ప్రార్థన. అది స్వార్థపూరితమైన ప్రార్థన అవుతుంది తప్ప దేవుని చిత్తానుసారమైన ప్రార్థన కాదు. మరి దేవుని చిత్తం ఎట్లా తెలుసుకోవాలా? దేవుని చిత్తం ఏంటిది? ఆయన చిత్తం తెలుసుకున్నప్పుడే కదా ప్రార్థన చేయగలుగుతాం. ఆయన చిత్తం ఎట్లా తెలుసుకోవాలంటే దేవుని సన్నిధిలో గడిపితే ఆయన చిత్తం మనం తెలుసుకోగలుగుతాం. దేవుని సన్నిధి అంటే దేవుని మందిర ఆవరణము. దేవుని సన్నిధి అంటే బైబిల్. అనుదినం బైబిల్ చదివితే దేవుని సన్నిధిలో ఉన్నట్టే. అప్పుడు మనము బైబిల్ చదువుతుంటే దేవుని చిత్తాన్ని ఎరుగుతాం. అప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేసినప్పుడు అది వాక్యం, దేవుని చిత్తం. బైబిల్లో ఏముంది? వాక్యం ఉంది. వాక్యానుసారంగా మనం బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యానుసారంగా ప్రార్థన చేయడానికి అనుకూలం అవుతుంది, మనకు అర్థం అవుతుంది. ఎలా చేయాలో ప్రార్థన దేవుడు నేర్పిస్తాడు మనకి. అది మనం చేసే మన చిత్తానుసారమైన ప్రార్థన చేయొద్దు, దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు వింటాడు ఆ ప్రార్థనని. దైవ చిత్తానుసారమైన ప్రార్థన దేవుడు వింటాడు. దైవ చిత్తం అంటే ఏంటిది? మరి దేవుని చిత్తం అంటే ఏంటిది? ప్రార్థన అంటే ఏంటిదో తెలుసుకున్నాం. ప్రార్థన అంటే ఏంటిది? బలిపీఠం. ప్రార్థన వాక్యానుసారంగా ఉండాలంటున్నాడు. వాక్యానుసారంగా ఉండాలంటే దేవుని చిత్తానుసారంగా ఉండాలంటున్నాడు. దేవుని చిత్తానుసారం అంటే ఏంటిది? మరి దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలా? దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఎలా? ఒకసారి చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 143 10వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఇది నేర్చుకోవలసింది. దేవుని చిత్తం ఏంటిది? నేర్చుకోవలసింది. దేవుని చిత్తము అట్టిగానే మనకు అర్థం కాదు. బైబిల్ ముందు పెట్టుకొని వాక్యం చదువుకుంటూ దినదినము దేవుని చిత్తం ఏందో తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. దేవుని చిత్తాన్ని నేర్చుకోవాలి. కేవలం ఇది దేవుని దగ్గర మాత్రమే నేర్చుకోగలం. దేవుని చిత్తాన్ని ఇతరుల దగ్గర నేర్చుకోలేము. ఇతరుల దగ్గర నేర్చుకునేది వీళ్ళ మీద వాళ్ళకు చాటీలు చెప్పడము, వాళ్ళ మీద వీళ్ళకు చాటీలు చెప్పడం తప్ప దేవుని చిత్తం
తెలియదు. దేవుని చిత్తం తెలవాలంటే దేవుని దగ్గరికి రావాలా. అది దేవుడు తప్ప ఇంకెవరు నేర్పలేరు. మన పిల్లలకి మన దేవుని చిత్తం అని ప్రతిసారి అంటాం. దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే, దేవుని చిత్తం అయితే పలానా పెళ్లి పత్రికలు మేము రాస్తాం కదా. ఏమని రాస్తాం? దేవుని చిత్తం అయితే నా కూతురు పెళ్ళి పలానా డేట్ నాడు జరుగును, ప్రార్థన చేయగలరు. దేవుని చిత్తం అయితే పరిశుద్ధ వివాహం అని రాస్తాం పైన. మరి అన్ని విషయాల్లో దేవుని చిత్తం అని అడుగుతామా? ఒక పెళ్ళిలో మాత్రం ఎక్కువ శాతం మనం చూస్తాం, పత్రికలలో ముద్రిస్తారు దేవుని చిత్తం అయితే. ఏదైనా మీటింగ్స్ పెట్టుకున్నప్పుడు కూడా దేవుని చిత్తం అయితే పలానా రోజు పలానా కాడ మీటింగ్ అని చెప్తాం. మరి దేవుని చిత్తం అని అటువంటి పరిస్థితుల్ని అనగలుగామా? ఎప్పుడు అనాలన్నా? అన్ని పరిస్థితుల్లో దేవుని చిత్తాన్ని చూడాలన్నా? అన్ని పరిస్థితుల్లో దేవుని చిత్తానికి అప్పయిప్పి ముందుకోవాలా. ఎటువంటి పరిస్థితి అయినా, అది బాధ అయినా, అది సంతోషమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, దేవుని చిత్తం ప్రకారంగా ముందుకెళ్తే దేవుడు మన దగ్గర నిలబడి మనం అడిగింది ఇస్తాడు. చాలామందికి మనం రోజు సంవత్సరాల కొద్దీ కొన్ని సమస్యల కోసం ప్రార్థన చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మనకి ఇంటలేడు, నా మోరి ఇంటలేడు, అది అయితలేదు అని చెప్పేసి బాధపడుతుంటాం. మన సమస్యల కోసం ప్రార్థన చేస్తాం తప్ప దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయం మనం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నా, నాకు ఇల్లు లేదు. నాకు ఇల్లు లేదు. నా తోటలు అందరూ కట్టుకున్నారు. అప్పుడప్పుడు నేను బాధపడుతుంటే దేవుడు ఒకటి మాట్లాడినాడు నాతోటి. నీ కోసం నువ్వు బాధపడకురా, నా కోసం బాధపడు. నీ గురించి నువ్వు బాధపడకు, నా గురించి నువ్వు బాధపడి నా పిల్లల గురించి బాధపడు. నువ్వు పిల్లలకి ఏమైనా చెప్పు, నా చిత్తానుసారంగా నడిచేటందుకు నువ్వు ప్రయత్నించు. ఇప్పుడు సపోజు లడ్డూలు పెట్టేటోడు మనోడైతే లడ్డూలకు కొదువు ఏమైనా ఉంటుందా? ఉండదు. ఇల్లు ఇచ్చేటోడు, బంగారం ఇచ్చేటోడు, ఆస్తి అంతస్తులు ఇచ్చేటోడు, అన్నీ ఇచ్చేటోడు, పేరు ప్రతిష్టలు ఇచ్చేటోడు మన దేవుడైనప్పుడు మనకి ఇంకేమైనా కొదువు ఉంటుందా? ఉండదు. అది మన దేవుని దగ్గర ఉన్నామనుకో, ఇవన్నీ ఎవరి దగ్గర ఉంటాయి? దేవుడి దగ్గర ఉంటాయి. మనం దేవుని దగ్గర ఉంటే మనకు కావాల్సినవన్నీ దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తాము? దేవుని దగ్గర ఉన్న వాటి గురించి అడుగుతాం తప్ప, దేవుడు ఇచ్చేవాటి గురించి ఆశిస్తాం తప్ప దేవుని గురించి అడగం. నీ చిత్తం ఏంది ప్రభా, నీ చిత్తానుసారంగా నడుచుకోవాలనుకుంటున్న ప్రభా అని అడగం. ఒకవేళ దేవుని చిత్తము మనల్ని వాడుకోవాలని అనుకున్నాడు అనుకో, సపోజ్ ఇప్పుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు అనుకోండి. నన్ను దేవుడు వాడుకోవాలంటే నేను ఎట్లుండాలా? ఆరోగ్యంగా ఉండాలా. నాకు అనారోగ్యం ఉంది ప్రభా, అనారోగ్యాన్ని నాకు బాగుపరచు ప్రభా, ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే దేవుడు ఇవ్వడు. నన్ను వాడుకో ప్రభు అని ప్రార్థన చేసినాం అనుకో, అప్పుడు నన్ను వాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు నాకు అనారోగ్యాన్ని తీసేయాల. నన్ను వాడుకోవాలంటే ఏం చేయాలి? ప్రభు నా అప్పులన్నీ తీసేయాల. అప్పుల బాధను నా మైండ్లో పెట్టుకొని దేవుని పనిలో వాడగలుగుతామా? చేయగలుగుతామా? దేవుని పని చేయలేము. అందుకనే దేవుడా ప్రభువా నీ చిత్తానుసారంగా నేనేం చేయాలా అని దేవుని దగ్గర మనం అడిగితే దేవుని చిత్తాన్ని మనకు చెప్తాడు. అప్పుడు దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం అవుతాం. అప్పుడు మన చిత్తాన్ని దేవుడు నెరవేరుస్తాడు. అప్పుడు మన చిత్తాన్ని దేవుడు ఎరుగుతాడు. దేవుడి చిత్తం మనము చేస్తే మన చిత్తాన్ని తాను ఎరిగి మన బాధలన్నింటినీ తీరుస్తాడు. మరి దేవుని చిత్తం ఎట్లుంటుంది అని అంటే, ఒకసారి ఒక రైతుకి 2 కూతురు ఉన్నారంట. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రైతుకి 2 కూతురు ఉన్నారంట. 2 కూతుర్లకి ఒకటే ఊర్లే వేరు ఇండ్లకి ఇచ్చి పెళ్లి చేసినాడంట. పెళ్లి చేసిన తర్వాత ఒకరోజు నా కూతురులను చూద్దామని చెప్పేసి ఫస్ట్ పెద్ద కూతురు ఇంటికి వెళ్ళినాడంట. పెద్ద కూతురుని కుమ్మరివాడు పని చేసుకునే కుండలు చేసుకునే ఇంటికి ఇచ్చిండంట. ఇస్తే పోయిన తర్వాత, అమ్మ మంచి ఉన్నవా అల్లుడా, మంచి ఉన్నవా బిడ్డ, ఏం పని చేసుకుంటున్నారు, చేసుకున్న పని మంచి నడుస్తుందా, మంచి బిజినెస్ మంచి నడుస్తుందా, మంచి లాభం వస్తుందా అని అడిగినాడంట. ఇక ఆమె అన్నదంట, ఏం లాభం వస్తుంది బాబు, ఏం వస్తలేదు, వర్షాలు బాగా కొడుతున్నాయి, వర్షాలు బాగా కొట్టేసరికి కుండలన్నీ ఖరాబ్ అయిపోతున్నాయి, నానిపోయి మేము ఎండబెట్టుతుంటే నానిపోతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి కుండలన్నీ. ఎట్లా బాబు, నువ్వు ప్రార్థన చేయి, మంచిగా వర్షాలు తగ్గించి ఎండలు బాగా కొట్టేటట్టు ప్రార్థన చేయి,
అని చెప్పిందంట. సరే అమ్మా అని చెప్పేసి ఆడ తిన్నాడు, ఇంత పోయినాడు. ఇంకో చిన్న కూతురింటికి పోయినాడంట. చిన్న కూతురింటికి పోయి అతను ఏం చేసినాడంటే, అతను ఏం పని చేసేవాడంటే వ్యవసాయం చేసేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత కూతుర్ని అడిగాడట, అల్లుడిని కూతుర్ని ఇద్దరిని అడిగినట, ఏమమ్మా మంచిగా ఉన్నారా, ఏం పని చేస్తున్నారు, పని మంచిగా జరుగుతుందా, సంపాదన మంచిగా ఉందా అని అడిగినాడంట. అడిగితే ఏం చెప్పమంట బాబు, వర్షాలు బాగా కొడతలేవు, ఎండలు బాగా కొడుతున్నాయి, ఎండలు తగ్గించి వర్షాలు కొట్టించమని ప్రార్థన చేయు అని చెప్పి అడిగిందంట. ఇప్పుడు ఇతను ఇద్దరు కూతుర్లకి రకరకాలైన, ఆమెకు వర్షం వద్దు, ఈమెకు వర్షం కావాలా. ఇప్పుడు ఈమె ఏం ప్రార్థన చేయాలా దేవుని దగ్గర? ఎట్లా ప్రార్థన చేయాలా? వర్షం కొడుతూనేమో ఇలా కుండలు ఖరాబ్ అవుతాయి, వర్షం కొట్టకపోతేనేమో వాళ్ళ పంట ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలా ఈ తండ్రి దేవుడి దగ్గర? దేవుని చిత్తం తెలుసుకొని, ప్రభువా నా పరిస్థితికి ఇది, మా పిల్లల పరిస్థితులు ఇవి, ఒక్క వర్షం కొడితేనేమో నా పెద్ద కూతురికి కుండలు ఖరాబ్ అవుతాయి, వర్షం కొట్టకపోతేనేమో నా చిన్న కూతురి పంట ఖరాబ్ అవుతుంది, ప్రభువా ఎట్లా ప్రభువా, నీ చిత్తం ఏంటిది ప్రభువా అని చెప్పేసానంటే, దేవుడు వాళ్ళకు వర్షం కావాల్సినప్పుడు వర్షం ఇస్తాడు, వీళ్ళకి ఎండ కావాలన్నప్పుడు ఎండ ఇస్తాడు. అది దేవుని చిత్తానుసారంగా పోతే, అది మనం ఒక చిత్తానుసారంగా పోతే దేవుడు ఇంకో రకంగా ఆలోచిస్తాడు. ఇటువంటి క్రిటికల్ పరిస్థితులలో ఏం చేయాలంటే, మనకు దేవుడు తప్ప ఇంకా కోరే దిక్కుండదు. కానీ ఇటువంటి పరిస్థితులనే దేవుడు గుర్తుకొస్తాడు. కానీ చిన్న చిన్న పరిస్థితులలో దేవుని మనం పక్కకెడతాం. ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకొని ముందుకెళ్తే అన్ని విషయాల్లో దేవుడు మనకి అనుకూలంగా చేస్తాడు. చూడండి, మార్కు సువార్త 10:35. మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 40 వరకే. జెబెదయి కుమారులైన యాకోబును యోహానును ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పగా, ఆయన, నేను మీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగాను. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిజం పొందుటైనను మీ చేత అగునా అని వారిని అడగగా, వారు మా చేత అగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిజం మీరు పొందెదరు, కానీ నా కుడివైపునను ఎడమవైపును కూర్చుండనిచ్చుట నా వశంలో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను. దేవుణ్ణే క్రిటికల్ పరిస్థితుల్లో పెట్టినారు వీళ్ళు. జెబెదయి కుమారుడు ఏమని పెట్టినారు? సేమ్ ఇదే పరిస్థితి. ఏంటి, ఇంతకుముందు చెప్పాను కదా, తండ్రి కూతుర్ల పరిస్థితి. ఇదేందనంటే, దేవుడు ఏం చెప్పినాడు? ఇది నా వశంలో లేదు, దేవుని వశంలో, నా తండ్రి చిత్తానుసారంగా చేసిన వారు మాత్రమే అది పొందగలరు. అది నా వశంలో లేదు, నా తండ్రి వశంలో ఉన్నదన్నాడు. ఇప్పుడు మన కొన్ని విషయాలల్లో ఇది నా వశం కాదు, ఇది నాతో కాదు, ఇది నా దేవునితో తప్ప అని దేవునికి అప్పచెప్పిన వారిగా ఉండాలి. ఈ విషయాలలో మనకి ఏమర్థమవుతుందంటే, దేవునికి లోబడి దేవుని చేతిలో పెడితే అన్ని విషయాల్ని దేవుడు మనకి చక్క చేస్తాడు, దేవుడు మనకి బాగు చేస్తాడు. అందుకోసమే దేవుని చిత్తం తెలుసుకోవాలి. దేవునితో నడుచుట, దేవుని చిత్తం తెలుసుకోవాలంటే దేవునితో నడవాల. దేవునితో నడిస్తే దేవుని చిత్తాన్ని తెలుపుతాడు. అర్థమవుతుందా? మరి దేవునితో నడవాలంటే ఏం చేయాలా? దేవునితో నడవాలంటే చూడండి, ఎవరెవరు దేవునితో నడిచారో ఒకసారి చూద్దాము. ఆదికాండము 6:9. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు.
దేవునితో కూడా నడిచినవాడు అంటే అంతకుముందు ఇంకో వాళ్ళు నడిచిర్రా? నోవాహు ముందుకు వాళ్ళు నడిచిర్రా? ఇంకెవరన్నా? దేవునితో కూడా నడిచినవాడు. నోవాహు దేవునితో కూడా నడిచేప్పటికే దేవుని చిత్తాన్ని ఏందో తెలుసుకున్నాడు. దేవుని చిత్తం ఏం తెలుసుకున్నాడు? దేవుడు ప్రపంచాన్ని ముంచే తెలుసుకున్నాడు. నీళ్లతోటి ప్రపంచాన్ని మొత్తం భూమిని నిండింపజేసి సమస్త జీవరాశిని చంపుతా, సమస్త జీవరాశిని సంహరిస్తా అని చెప్పినాడు. ఆయన చిత్తం ఏంటిది? ఆయన చిత్తాన్ని మొత్తం ఎవరికి చెప్పినాడు? నోవాహు చెప్పినాడు. ఆ నోవాహు తన చిత్తాన్ని ఎరిగి తన కోసం కట్టుకోలే ఓడని. ఎవరి కోసం కట్టినాడు? దేవుడి కోసం. దేవుడు చెప్పిన విషయాని కోసము దేవుడు ఏది చెప్తే అది కట్టినాడు. ఎంత పొడుగు కట్టాలనో చెప్పినాడు, ఎంత ఎత్తు కట్టాలనో చెప్పినాడు, ఎంత వెడల్పు కట్టాలనో చెప్పినాడు, ఎన్ని రూమ్లు కట్టాలనో చెప్పినాడు, ఎన్ని కిటికీలు పెట్టాలనో చెప్పినాడు. ఏంటి ఏ జంతువుల్ని ఎన్నేసి ఓడలోకి తీసుకురావాలనో చెప్పినాడు. ఈ సమస్త జీవరాశి ఇప్పుడు జీవిస్తుందంటే కారణం ఎవరు? దేవుడు. కానీ ఒకందుకు దేవుడికి లోబడిన నోవాహు కూడా. ఒకవేళ ఆ రోజు నోవాహు ఆ దేవుడికి లోబడకపోతే, ఎవరు లోబడకపోతే దేవుని చిత్తాన్ని ఎవరు తెలుసుకోకపోదురు, భూమి అంతమైపోతుండే. ఏం చేస్తున్నాడో దేవుడు మనకు తెలియదు. అవన్నీ మనం అంత జ్ఞానులం కాదు మనం. దేవుని చిత్తాన్ని ఇప్పుడు అంతకుముందు హానోకు నడిచినాడు. ఇప్పుడు అంతకుముందు ఇంకెవరు నడిచినారు చెప్పండి? ఇప్పుడు హానోకు నోవాహు నడిచినాడు. తర్వాత అంతకుముందు ఎవరు నడిచారు? మళ్ళీ అదే ఆదికాండంలో 5:24 చూడండి ఒకసారి. 5:24 హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. ఇంతకన్నా ఇప్పుడు నోవాహు కన్నా ముందు ఎవరు నడిచిర్రు? హానోకు కూడా నడిచినాడు దేవునితో నడిస్తే ఏమైంది? ఇప్పుడు దేవుడు అతను ఇక్కడ లేకుండా తీసుకొని కొనిపోబడ్డాడు. దేవునితో నడిచిన వారు దేవునితో నడిస్తే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనం ఏం చిత్తాన్ని తెలుసుకోవాలంటే దేవునితో నడవాలా. ఇప్పుడు మన వాక్య లేఖలు అవే చూపిస్తున్నాయి. మనం నడిచినప్పుడు మాత్రమే దేవుని చిత్తాన్ని తెలుసుకునగలం. చిత్తం దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవడం నేర్చుకోవాలా. మన చిత్తాన్ని దేవుని యొక్క చిత్తానికి అప్పగించుకోవడం నేర్చుకుంటే అప్పుడు దేవుడు మన చిత్తానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా మనకి అన్ని సమకూర్చబడతాయి. అన్ని సమకూర్చుతాడు దేవుడు. ఇంకోటిగా చూద్దాము. సామెతల గ్రంథము 3:6. సామెతలు 3:6 చూడండి. సామెతలు 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఇప్పుడు ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలా? ఆయన చిత్త ప్రకారంగా నడవాలంటే, ఆయన చిత్త ప్రకారంగా మనం ముందుకోవాలంటే మన మీద తనకు అధికారం ఇవ్వాలా. మన మీద తనకు అధికారం ఇస్తే, మన సమస్త ప్రవర్తన మీద అధికారం ఇస్తే అప్పుడు తన చిత్తం ఏందో మనం తెలుసుకోగలుగుతాం, తన చిత్త ప్రకారంగా మనం చేయగలుగుతాం. అప్పుడు మాత్రమే మన ప్రార్థన వింటాడు. మరి అట్టిగా వినడా అంటే వింటాడు కానీ పట్టించుకోడు. ఇప్పుడు ఉన్నది అమ్మ, ఎగపల్లి అమ్మ, రవణంలో అమ్మ ఉన్నది. వాళ్ళ కొడుకు కూడా ఆ అమ్మని అమ్మ అని పిలుస్తాడు. నేను కూడా అమ్మ అని పిలుస్తా. వాళ్ళ కొడుకు నేను పిలుస్తా అమ్మ అని, వాళ్ళ కొడుకు పిలుస్తాడు అమ్మ అని. నా పిలుపు వాళ్ళ కొడుకు పిలుపు ఒకటే అవుతుందా? కాదు. నా పిలుపుకు సంధిస్తుంది కానీ నేను ఏమడుతుంది ఏది. వాళ్ళ కొడుకు వెళ్తే సంధిస్తుంది, ఆయన ఏమడిగినా ఇస్తుంది. అది తేడా. మనకెందుకు దొరకలేదు ప్రార్థనకు జవాబు అని అంటే, ఆయన చిత్తానుసారంగా ఉన్నప్పుడు అప్పుడు మన కుమారులం అనబడతాం, మనం ఆయన బిడ్డలం అనబడతాము. అప్పుడు ఆ ప్రార్థన దేవుడు వింటాడు, దానికి ప్రతిఫలం దొరుకుతుంది. తన చిత్తాన్ని తెలుసుకోకుండా మన ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తే దేవమ్మకు నేను కొడుకులాగా అయిపోతా దేవుడికి. అప్పుడు వింటాడు కానీ దేవుడు మన పక్షాన పని చేయడు, ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. మన ప్రవర్తన అంతట్లో
తన మీదకి అధికారం మన మీదకి తనకు అధికారం అప్పగిస్తే మనం ఒప్పుకుంటే మన త్రోవలన్నీ సరళం చేస్తాడు. త్రోవలు సరళం అంటే మన ఇరుకులు, ఇబ్బందులు, మన బాధలు అన్నిటినీ తీసేస్తాడు. మనం ఏం చేస్తాము, మన మీదకి తనకు అధికారం ఇయ్యక మనమేమో అన్నీ అడుగుతాం. నాకు ఇది కావాలా ప్రభువా, అది కావాలా ప్రభువా, నాకు ఇట్టుంది ప్రభువా, నాకు ఆ బాధ ఉంది ప్రభువా, నాకు ఈ బాధ ఉంది ప్రభువా అని అడుగుతాం. ఆయన ఇన్నట్టే ఇంటాడు, వదిలిస్తాడు. ఆయన మన మీద తనకు అధికారం ఇచ్చి అడుగు చూడండి, అప్పుడు ప్రతిదీ వింటాడు దేవుడు, ప్రతిదీ వింటాడు దేవుడు. దేవుని దగ్గర మనం నిలుచుని కూర్చుండడం నేర్చుకోవాలా. అప్పుడు దేవుడు మన అవసరతలన్నిటినీ తీర్చుతాడు. నిలుచుని దేవుని దగ్గర ఏం చేయాలా చూడండి. లూకాసు వార్త 10, లూకాసు వార్త 10వ అధ్యాయము 40వ వచనం నుంచి 42వ వచనం దాకా. 40వ వచనం నుంచి 42, 10వ అధ్యాయము. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, ఎన్నిసార్లు అంటున్నాడు? మార్తా మార్తా. కోపం వస్తున్నట్టుంది దేవుడికి. మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపరుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునెను, అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. ఇక్కడ మరి దేవునికి వాళ్ళు యేసుప్రభు వాళ్ళ శిష్యులు తినడానికి కోసమే ఈమె మార్త ఏం చేస్తున్నది? భోజనం సిద్ధపడి చేస్తున్నది. ఇప్పుడు భోజనం సిద్ధపడి చేసుకోవడం ముఖ్యమా, దేవుని దగ్గర గడపడం ముఖ్యమా? రెండు ముఖ్యమే, కానీ దేవుని దగ్గర గడిపినప్పుడు భోజనం ఆటోమేటిక్గా దొరుకుతుంది. కొన్ని వేల మంది అరణ్యంలో దేవుని దగ్గర ఉన్నవారికి 2 చేపలని 5 రొట్టెలని ఎంతమందికి పంచినాడు? 5,000 మందికి పంచినాడు. మరి అక్కడ వంట చేసినారు అందరూ? మరి ఎలాగా పోయి వంట చేసినారా? మళ్ళీ మిగతా 12 గంపలు ఎత్తినారు. మనం ఏం చేస్తామనంటే మన కోసము, తిండి కోసము, కడుపు కోసము, మన స్వలాభం కోసం ఆలోచిస్తాం తప్ప దేవుని దగ్గర గడపాలని ఆలోచించాం. దేవుని దగ్గర గడిపినప్పుడు ప్రతి అక్కరను దేవుడు తీర్స్తాడు. మనకేమి కావాలనో దేవుడికి బాగా తెలుసు. మనకేం కావాలనో దేవుడికి బాగా తెలుసు. అది మనం నేర్చుకొని ముందుకు పోయి మన ప్రార్థన కలిగి ఉందాం. దేవుని దగ్గర నిల్చుండి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునితో నడుస్తూ 3 రకాలుగా చెప్పాను మీకు. ఏంటిది? దేవునితో నడవాల, దేవుని చిత్తాన్ని ఎరగాల, దేవుని దగ్గర నిలుచోవాలా. దేవుని దగ్గర నిలుచోవాలా. అప్పుడు మన దేవుని చిత్తాన్ని చేసిన వారం అవుతాము. అప్పుడు మనకున్న ప్రతి సమస్యని దేవుడు మనకి తీరుస్తాడు. అర్థమవుతుందా? దేవుని చిత్తం తెలుసుకోవాలంటే ఎట్లా అంటే పరిశుద్ధంగా జీవించాలా. ఇంకొకటి జారత్వానికి దూరంగా ఉండాలా, అపవిత్రతకు దూరంగా ఉండాలా, అందరితో ఐక్యతంగా ఉండాలా, కలిసిమెలిసి జీవించాలా, అందరితో సమాధానం కలిగి ఉండాలి, అందరితోటి కుటుంబం అంతా దేవుని సన్నిధిలో గడపాలా, దేవుని పరిచర్యలో పాలు పొందాలా. ఈ 7 రకాల పనులు చేసుకుంటూ ఉంటే దేవుని చిత్తాన్ని మనకు దేవుడు చెప్తాడు. అప్పుడు దేవుని చిత్తారంగా నడుచుకోవచ్చు, దేవుని చిత్తారంగా ప్రార్థన చేయొచ్చు. అప్పుడు ఆ ప్రార్థనకి ఫలితం ఉంటుంది. దేవుడు ఆ ప్రార్థనని ఫలింపజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.